చేతిలో సామాజిక అస్త్రం అందరూ ఒకసారి లేచున్నారా, పడుకుని పోయి ఉన్నారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన సౌండ్ అక్కడ వినిపించాలి డెఫినెట్గా. అందువల్ల అందరూ కూడా మెలకుగా ఉండండి, మనం రెగ్యులర్ అయినంత వరకు కూడా. ఇక్కడికి వచ్చిన కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులందరికీ పేరు పేరున అందరికీ కూడా మనం అతి త్వరలో సారు చైర్మన్ సారు ద్వారా మనం అందరం కూడా అతి త్వరలో రెగ్యులర్ అయిపోతామని చెప్పి ఆశిస్తున్నాను డెఫినెట్గా. తర్వాత గెస్టులందరికీ కూడా మా బాధలు వినడానికి, మా బాధలు గవర్నమెంట్కి తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటున్నానండి. మా వాళ్ళందరూ కూడా జనరల్ నర్సింగ్ అండి, 3.5 సంవత్సరాలు, బిఎస్సి నర్సింగు, ఎంఎస్సి నర్సింగు, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి ఆఫ్ నర్సింగ్ కూడా చాలామంది చేస్తున్నారు మా వాళ్ళు. ఇంతమంది క్వాలిఫైడ్ పీపుల్ ఉండగా 15 ఇయర్స్, అది కూడా ఎమర్జెన్సీ సర్వీస్లో 15 ఇయర్స్ నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగం కూడా ఇప్పటివరకు తీయలేదండి. నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిఫాల్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇదేనేమో. పక్క రాష్ట్రాల్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కాంట్రాక్ట్లో పనిచేస్తున్న, ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లను, ఫార్మసీ ఆఫీసర్లను, ఫిజియోథెరపీ వాళ్ళను, రేడియాలజీ వాళ్ళను, తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ను, ఎన్సీసీ టెక్నీషియన్లు, వీళ్ళందరినూ కూడా కోవిడ్లో వీళ్ళు ప్రాణాలు తెగించి కష్టపడ్డారని చెప్పి వాళ్ళ శ్రమను గుర్తించి, వాళ్ళ సేవను గుర్తించి రెగ్యులరైజేషన్ అనేది చేయడం మొదలుపెట్టారండి, ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో తప్ప. మన పక్క రాష్ట్రమైన తెలంగాణ, అంటే మనతోనే విడిపోయిన తెలంగాణ కాబట్టి, తెలంగాణలో సుమారు ఈ 10 సంవత్సరాల్లో 10,000 పోస్టులు తీశారండి. అది కేసీఆర్ గారు గవర్నమెంట్ కావచ్చు, మొన్న తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అంటే మిగతా రాష్ట్రాల్లో స్టాఫ్ నర్సు యొక్క సేవలకి అంత వాల్యూ ఇస్తున్నారండి. మన రాష్ట్రంలో మాత్రం కంటతుడుపు చర్యలు, అంటే మన దగ్గర మంచిగా మాట్లాడి పని చేస్తున్నారు తప్ప ఎవరు మన వైపు చూడట్లేదు. కోవిడ్లో లాక్డౌన్ పెట్టారండి, గాలి పిలిస్తే చనిపోతారేమో అన్న టైంలో కూడా మనం ఫ్యామిలీని వదిలిపెట్టేసి సర్వీస్ ఎలా ఇచ్చామో ప్రపంచం అంతా చూసింది. గౌరవనీయులు పిఎం సార్ మోడీ సార్ అయితే మన మీద హెలికాప్టర్లో పోలవర్షం కూడా కల్పించారు. నేను చెప్తున్నాను సార్, మాకు పూలు వద్దు సార్, మాకు హెలికాప్టర్ మీద పూలు పళ్ళు పంచనవసరం లేదు సార్, మా బతుకులకు ఒక భరోసా కల్పించండి చాలు. మా ఫ్యామిలీ కష్టాల్లో ఉండేటప్పుడు మేము ఉన్నాం, మీరు సర్వీస్ ఇవ్వండి, మీ ఫ్యామిలీని మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఒక ధైర్యాన్ని ఇవ్వండి, మాకు అంతే చాలు సార్. అందరూ చెప్పారు మీరు దేవుళ్ళు దేవతలు అని చెప్పి పూజలు చేశారు, తర్వాత కంచాలతో మారుమోగించారు ఒకరోజు నైటు. ఇవన్నీ మాకేం వద్దు సార్, మా పిల్లల భవిష్యత్తు మాలాగా అయిపోకుండా చూడండి. ఈరోజు పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితి. 38,000 రూపాయలు జీతం తీసుకుంటే నా పిల్లల్ని నేనేమని చదివించాలి? గట్టిగా మాట్లాడితే నేను బతకడానికి కూడా 38,000 రూపాయల జీతం సరిపోవట్లేదు సార్. అందరూ అంటుంటారు డిఫెన్స్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దేశ రక్షణకి పనిచేస్తున్నారు, వాళ్ళ సర్వీసు అసలు మనం కామెంట్ కూడా చేయలేని పొజిషన్, అంతే మనం ఆ స్థాయి మంది కాదు కాబట్టి. వాళ్ళ సర్వీస్కి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు, దేశాన్ని రక్షిస్తున్నారు. మనం ప్రశాంతంగా ఈరోజు పడుకుంటున్నామంటే ప్రతిరోజు వాళ్ళ పుణ్యమే. బట్ వీఆర్ ఆల్సో ఇంటర్నల్ ఆర్మీ సార్. మేము కూడా ప్రతిరోజు జబ్బుల మధ్యలో ప్రజలకు సేవ చేస్తూ ఆ జబ్బులతో పోరాడుతున్నాం సార్. మమ్మల్ని కూడా గుర్తించండి, మేము ఇంటర్నల్ ఆర్మీ. ప్రతిరోజు హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, టీబీ, లెప్రసీ, ఇంకా చెప్పుకుంటూ పోతే అంటుకునే జబ్బుల మధ్యలో మేము పనిచేస్తున్నాం సార్. అవే జబ్బులు ఇంటి దగ్గరికి కూడా క్యారీ చేసుకొని మా పిల్లలకి, అమ్మ నాన్నలకి అందరికి అంటేస్తున్నాం సార్. మేము సఫర్ అవుతూ వాళ్ళని కూడా సఫర్ చేస్తున్నాం సార్. అయినా సరే ప్రొఫెషన్ మీద
ఇష్టంతో ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆల్మోస్ట్ నర్సింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు సార్. అలాంటి ప్రొఫెషన్ని 15 సంవత్సరాల నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగం లేకుండా, మినిమం బెనిఫిట్స్ లేకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయమే ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్. తర్వాత కువైట్లో మేము అందరం కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి మా మెడలో ఒక ట్యాగ్ బోర్డు వేశారు సార్. మేము ఫ్రంట్ లైన్ వారియర్ కాదు సార్, ఎవ్రీడే వారియర్స్. మేము ప్రతిరోజు జబ్బులతో ఫైట్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్లో ఉన్న అధికారులందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. మాకేవో కిరీటాలు కావాలనో, లేకపోతే బంగారం నగలు కావాలనో, లేకపోతే బంగారం వడ్డానాలు చేయించమని మేము అడగట్లేదు సార్. మా బతుకులకు ఒక భరోసా కల్పించండి, మా ఉద్యోగాలకు ఒక సెక్యూరిటీ కల్పించండి. నర్సింగ్ చదువుకునే పిల్లలందరికీ కూడా మేమున్నాం, మేము ప్రజలకు సేవ చేయండి అని ఒక్క భరోసా మీ వైపు నుంచి ఇవ్వండి అని మేము కోరుకుంటున్నామండి. అది కూడా ఇవ్వకుండా సుమారు 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఒక టైం పీరియడ్ పెట్టుకొని రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉంటున్నాం. గవర్నమెంట్లు మారుతూనే ఉంటున్నాయి, అధికారులు మారుతూనే ఉంటున్నారు. మా బతుకులు మాత్రం ఇంకా అక్కడే. మేమేం పాపం చేశాం తెలుసు? మేము ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాం, అంతే తప్ప మా పొట్ల మీద, మా పిల్లల భవిష్యత్తు మీద కొట్టకండి. ఆల్రెడీ ఒక జనరేషను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక జనరేషన్ చేంజ్ అవుతుంది సార్. ఒక జనరేషన్ ఆల్రెడీ నాశనం అయిపోయింది, ఇప్పుడు మా జనరేషన్ కూడా నాశనం అయిపోద్ది. పక్క దేశాల్లో ఒకసారి చూడండి సార్, స్టాఫ్ నర్సులు నెత్తి మీద పెట్టుకుని దేవతల్లా పూజిస్తారు. వాళ్ళకున్న ఇంపార్టెంట్ ఏ సీజన్కి ఉండదు. మన దేశం మాత్రం నర్సులు సప్లై చేస్తున్న దేశంగానే ఇంకా మిగిలిపోతుంది. ఎస్పెషలీ ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక ఈ 15 సంవత్సరాల్లో ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ నర్సులకు అసలు లైఫ్ లేదు, ఇక్కడ రెస్పెక్ట్ లేదని చెప్పి 600 మేము కాదు సార్ మాట్లాడుతుంది, ఏపీఎన్ఎంసీ నుంచి రిపోర్ట్ తీసుకున్నాం సార్. మేము 6000 మంది స్టాఫ్ నర్సులు, స్కిల్డ్ పర్సన్స్ విదేశాలకు తరలిపోయారు. మన ప్రజలకు సేవ చేయవలసిన స్టాఫ్ నర్సులు విదేశాలకు వెళ్ళిపోయినారు, ఇక్కడ లైఫ్ లేదు, రెస్పెక్ట్ లేదని చెప్పి. రానున్న రోజుల్లో అసలు స్టాఫ్ నర్సులు ఇక్కడ ఎవరు గుర్తించట్లేదని చెప్పి ఆ ప్రొఫెషన్లో కూడా ఎవరు జాయిన్ అయిన పరిస్థితులకు వెళ్ళిపోతాం సార్. ఈరోజు జర్మనీ నుంచి మనకు ప్రతిరోజు ఒక పేపర్ యాడ్ వస్తుంది సార్. స్టాఫ్ నర్సులు కావాలని చెప్పి నేను సుమారు 7 సంవత్సరాల నుంచి అదే పేపర్ యాడ్ చదువుతున్నాను ప్రతిరోజు. 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా అలా సర్క్యులేట్ అవుతూనే ఉంది. కానీ ఎవరు పోవట్లే, వాళ్ళకి రిక్రూట్మెంట్ సరిపోవట్లే, అక్కడ స్టాఫ్ నర్సులు ఎవరు లేరు. కారణం ఏంటంటే ఇగో ఇలాంటి చర్యలు చేయబెట్టుకే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రొఫెషన్ని, వాళ్ళ శ్రమని ఎక్కడైతే గుర్తించరో ఆటోమేటిక్గా స్కిల్డ్ పర్సన్స్ విదేశాలకు తరలిపోతారో అక్కడ సేవలు ఇస్తారు మన స్కిల్డ్ పర్సన్స్. తద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడున్న మిగతా ఎవరైతే అధికారులు, గవర్నమెంట్లో ఆటోమేటిక్గా నష్టపోవడం అనేది జరుగుతుందండి. దయచేసి ఎప్పటికైనా సరే మేమేం గొంతమ్మ కోరట్లేదు, మా సర్వీసులు అందరినీ రెగ్యులర్ చేయండి. 6 సంవత్సరాల నుంచి మీకు అందరికీ కూడా 100% గ్రాస్ ఇస్తాం అని చెప్తున్నారండి. ఇప్పటివరకు అది పేపర్ల మీదే ఉంది, ఫైల్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని తిప్పుతున్నారు తప్ప ఆ గ్రాస్ వచ్చేది లేదు, మేము చచ్చేది లేదు. అలానే ముందుకు పోతున్నాం. తర్వాత పిహెచ్సి సమస్యలకు వచ్చేసరికి అందరూ బెదిరిస్తున్న వాళ్ళు మమ్మల్ని, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిహెచ్ మేడం వరకు కూడా 12 గంటల డ్యూటీలు చేయకపోతే మేము మెమోలు ఇస్తాం. రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా ఉందా 12 గంటల డ్యూటీ? ఎవడైనా చేస్తుంది అసలు భారతదేశంలో? మేము ఎందుకంటే 12 గంటల డ్యూటీ చేయాలి? అసలు 12 గంటల డ్యూటీ చేస్తే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎక్కడైనా ఉంటుందా? తద్వారా నష్టపోతుంది ప్రజలు. మీకేం హ్యాపీగానే ఉంటారు సీట్లలో కూర్చొని, నష్టపోతుంది ఎవరు? 12 గంటలు విసిగెత్తిపోయింది. మేమేం సర్వీస్ ఇస్తాం ప్రజలకి? డ్యూటీలు చేయకపోతే మేము మెమోలు ఇస్తాం, బెదిరించడం. మీరు చేయండి 12 గంటల డ్యూటీ వితౌట్ సెక్యూరిటీ. ఆడపిల్లల చేత నైట్ డ్యూటీలు చేపిస్తున్నారు. కొంతమంది పిహెచ్సిల్లో మీ హస్బెండ్ని తోడు తెచ్చుకొని పెట్టుకోండి, వాళ్ళకి వేరే పని పాటలు లేవు, ఇంకా ఇంట్లో ఉండవసరం లేదు, ఇంకా పిల్లలు వద్దు, మాకు పెళ్ళిళ్ళు వద్దు. ముందే చెప్తే నర్సింగ్ వాళ్ళు ఎవరో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎందుకంటే మీ జీవితాలకు మేము భరోసా ఇవ్వం, మీ పిల్లలకు మేము భరోసా ఇవ్వని చెప్తే అది కూడా చెప్పకుండా కదా ఎవడో నచ్చలేడు నర్సింగ్ ప్రొఫెషన్ జాయిన్ అవుతాడు, నచ్చలేడు మానేస్తాడు. ఆ పెళ్ళిళ్ళు కూడా ఇంక చేసుకోకుండా ఈ కోర్సు మనం జాయిన్ అవ్వాలేమో ఉన్న కండిషన్ బట్టి. ఇకపోతే మా సోదరులు చాలామంది విషాదకరమైన వార్త ఏంటంటే విశాఖ మెడికల్ సైన్సెస్ అని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి. గవర్నీళ్ళు రాజశేఖర రెడ్డి గారి టైంలో అది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి విశాఖ మెడికల్ సైన్స్ లాస్ట్ గవర్నమెంట్ ఓపెన్ చేయించారు సార్. అందులో కోవిడ్ టైంలో రాంబాబు అని చెప్పి మా సోదరుడు ఒక ఆయన చనిపోవడం జరిగింది సార్. కోవిడ్ టైంలో ఆయన చనిపోయిన తర్వాత ఎవరు ముట్టుకోకపోతే
మాతో పాటు పనిచేస్తున్న కొంతమంది మేల్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా ఆయన శవాన్ని కారులో తీసుకెళ్ళి మా సోదరులందరూ కూడా భుజాల మీద మోసుకెళ్ళారు సార్ శవాన్ని. కోవిడ్లో పనిచేస్తున్న కిట్లు వేసుకొని ఆ శవాలను మోసుకెళ్ళారు సార్. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా కిట్లు వేయిస్తే వాళ్ళని అట్లీస్ట్ ఆ డెడ్ బాడీని కూడా ముట్టుకొని ఇవ్వలేదు సార్. కోవిడ్ వచ్చేస్తే వాళ్ళ ఊరు మొత్తం కూడా చచ్చిపోతామని చెప్పి భయంతో తలకోరవి కూడా మేమే పెట్టాం సార్ మా బ్రదర్కి. అంత కష్టపడిన ప్రొఫెషన్ని ఈరోజు ఏ రకంగా డిగ్రేడ్ చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఎవరో కూడా ఏ పార్టీలను కాదు జెండాలు పట్టుకొని తిరగడానికి మాకు టైం లేదు సార్. ఎందుకంటే మా బతుకంత హాస్పిటల్ అన్నీ గడిచిపోద్ది. ఏ యూనియన్ అన్నింటిలో కూడా మేము పరిలేటం సార్. ఎందుకంటే మేము రాలేము పేషెంట్ని వదిలి. మా గోడిని తీసుకెళ్ళి నాదురే కరువు అయిపోయినాడు సార్ మాకు. లేదు మీరందరూ కూడా మీరు జెండాలు పట్టుకొని తిరిగితే మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే పార్టీల వెనకాల తిరిగితే మీకు న్యాయం జరుగుతుంది, యూనియన్ల వెనకాల మీరు తిరిగితే న్యాయం జరుగుతుంది అంటే మా వాళ్ళు కూడా పేషెంట్ని సర్వీస్ చేయడం మానేసి వచ్చేయమంటారా సార్? ఇప్పుడు జరుగుతుందంతా అదే సార్. ఇకపోతే నైట్ సెక్యూరిటీ క్రిమినల్ యాక్ట్ అది. నైట్ వాచ్మెన్ లేకుండా ఒక ఫీమేల్ వర్కర్తో వర్క్ చేయించడం 12 గంటలు ఒక క్రిమినల్ యాక్ట్. నైట్ డ్యూటీ వితౌట్ సెక్యూరిటీ ఫీమేల్ చేత డ్యూటీ చేయించడం, 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నోటిఫికేషన్లో ఉంచడం, ఇవన్నీ కూడా ఒక రకమైన చట్టపరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ సార్. ఈ ఎంట్ల మీద మా మీద చెప్తున్నారు. ఒక 10 నిమిషాలు లేట్ అయితే సోకాజ్ నోటీసులు, ఒక అరగంటలు అయితే మెమోలు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మరి ఇన్ని తప్పులు చేస్తే మేమేం చేయాలి? మిమ్మల్ని ఎన్ని నోటీసులు ఇవ్వాలి? ఎన్నిసార్లు కోర్టులకు పోవాలి? అదొక్కసారి మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా మాకు బెదిరింపులే. ఈ రోజుకి కూడా ఇంకా భయపడుతున్నామన్నారు సార్ మా వాళ్ళందరూ కూడా. 12 గంటలు డ్యూటీలు చేయకపోతే ఉద్యోగం తీసేస్తారేమో అని. ఈ రోజుకి మా వాళ్ళు చాలామంది వచ్చారు సార్ పిహెచ్సిలో పనిచేస్తూ. ఒకరు ఇక్కడికి వస్తే ఇంకొకరు 12 గంటలు డ్యూటీ చేయాలి. ఇంకా పోతే 24 గంటల డ్యూటీ కూడా. అదే ముందు చెప్తున్నాను కదండి, నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు అంటే ముందే మానేసి నచ్చిన వాళ్ళు కోర్సు జాయిన్ అవుతాం కదా. ఇంకా అది ఒకటే ఉండిపోయినట్టుంది మనకి. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి సార్. తర్వాత ఈ బ్రదర్ని చనిపోయిన తర్వాత, మా విమ్స్లో రాంబాబు బ్రదర్ చనిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ కోసం చాలా రోజులు కష్టపడ్డాం సార్. అదృష్టం కొలిది అప్పుడున్న సార్లు కొంచెం మంచిదనం వల్ల ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి అయితే డబ్బులు అందే సార్. వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు మేము ఇంటికి వెళ్ళాము. వాళ్ళు అట్లీస్ట్ ఎంఎస్సీ నర్సింగ్ చదివి నా కొడుకు నాకు లైఫ్ లాంగ్ తోడుంటాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు మాట దేవుడు ఎరిగితే ఒకటే ఏడుపు. ముసలోళ్ళు వాళ్ళిద్దరూ పాపం కట్టుకోవడానికి సరే ఇల్లు కూడా లేదు, పెంకిటిలు కారిపోతుంది కూడా. అలాంటి టైంలో ఏదో మేము కష్టపడ్డాం, పోరాటం చేశారు. వాళ్ళ సార్లు పెద్ద సార్లు అందరూ మంచి ఏదో ఇప్పించారు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేసర్ కూడా రాలేదు సార్. కోవిడ్ టైంలో రకరకాల కారణాలు చెప్తూ ఉండిపోయినారు. అదే కోవిడ్ టైంలో చాలామందికి తెలుసు, చాలా రకాల వీడియోలు జనాలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేశామని చెప్పి చాలా రకాల వీడియోలు హల్చల్ చేశాయండి. నేను కూడా అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఐసీయూలో 90% వర్క్లోడ్ ఉన్న వెంటిలేటర్ కేసుల దగ్గర నేను కూడా పనిచేయడం జరిగిందండి. ఆ వర్క్లోడ్లో కొంతమంది మెంటల్ స్టెబిలిటీ లేక కిటికీల నుంచి దూకి మేడ నుంచి దూకి చనిపోవడం అయితే జరిగేదండి. చాలామంది యూట్యూబ్లో చూసే ఉంటారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అలాగే కిటికీ ఎక్కి దూకైపోతుంటే వితౌట్ గ్లౌస్, కోవిడ్ పీక్స్ ఉన్న టైంలో వితౌట్ గ్లౌస్ ఒక 4 స్టాఫ్ నర్సులు కాళ్ళు చేతులు పట్టుకొని కిందకి లాక్కొచ్చిన దారుణం మనం చూసాం ఆల్రెడీ, ప్రతి ఒక్కరు తెలుసు. అదే పాయింట్లో నేను ఉన్నాను సార్. ఆ రోజు నేను అడిగాను, అమ్మా వితౌట్ గ్లౌస్ మీరు పేషెంట్ ముట్టుకుంటున్నారు, ఒక డబుల్ పే గ్లవ్ వేసుకోవాల్సింది కదంటే, పోతే పోయిందిలే నా వెధవ ప్రాణం, పోతే ఏముంది, ఇంతమంది పేషెంట్లకి నేను సర్వీస్ ఇచ్చిన తర్వాత నేను చచ్చిపోతే ఏముందని చెప్పి ఆ చెల్లెని మాట ఈరోజు నాకు ఇంకా గుర్తుంది. అందువల్ల ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను నించొని మీ అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం అని చెప్పి తీసుకొస్తున్నానండి. అలాగా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు కూడా ఆ రోజు సర్వీస్ ఇచ్చిన సర్వీసు గవర్నమెంట్ గుర్తించింది. సీసీ కెమెరాలు మానిటరింగ్ పెట్టారు. ఏమైపోయారు ఆ రోజు మీరంతా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాళ్ళకి మేము అడుగుతున్నాం సార్, ఈ రోజు కూడా మేము జబ్బులు బారిన పడి ఏమైనా అయితే మా ఫ్యామిలీస్కి ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా అని మేము అడుగుతున్నాం. మేము అడిగిన కోరికలన్నీ కూడా న్యాయమైనవి సార్. మీరు ఇవ్వాల్సినవి, మేము అడక్క ముందే మీరు భరోసా కల్పించవలసినవి. ఇంత సర్వీస్ మాతో చేయించుకొని 15 సంవత్సరాల నుంచి పాపం వయసులు కూడా అయిపోయి రకరకాల జబ్బులు
క్యాన్సర్ ఒకరు, కన్నుపోయి ఒకరు, ఒక యాక్సిడెంట్ అయిపోయి కాలుపోయి ఒకడు. ఆల్రెడీ వీడియోలు మాకు పంపించారు సార్, చాలా ఆల్రెడీ చూశారు. ఒకటే ఏడుపులు అందరికీ కూడా. మరి మీకు రావా సార్ కన్నీళ్ళు? మీకు లేదా మనసు అనేది లేదా మీకు? పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తూ ఉంటారండి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకొని డబ్బులు ఇస్తూ ఉంటారని చెప్పేసి. మమ్మల్ని కూడా దయచేసి ఆదుకోండి సార్. మీరు ఇస్తున్న అనాథల్లో మమ్మల్ని కూడా చేర్చుకోండి. మాకు ఏదైనా కష్టం వస్తే మీ వైపు నుంచి మాకు స్పాన్సర్ చేయండి సార్. మేము అనాథలమే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అనాథలే. ఈ రోజుకి అనాథలకు చూస్తున్నారు. మీ